వివోఏ గారు డాష్బోర్డ్లో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా సభ్యుల ముఖ నమోదు ఆప్షన్ ఓపెన్ చేసుకొని మీ గ్రామం సెలెక్ట్ చేసుకొని గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ సభ్యులకైతే మీరు ముఖ నమోదు చేద్దాం అనుకుంటున్నారో అల్లు లక్ష్మిని మనం సెలెక్ట్ చేసుకున్నాము. అల్లు లక్ష్మికి 3 రకాల ఫోటోలు తీయాలి. ఈ 3 ఫోటోలు ఒకే విధంగా ఉండాలి. ఫేస్ ముఖం కదలకుండా, ముఖ కదలికలు కదలకుండా ఉండాలి. 3 ఫోటోలు ఒకే విధంగా ఉంటే మాత్రమే మనం క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ ఫోటో మనం చూడండి, ముఖ నమోదు కరెక్ట్గా లేదని చెప్తుంది. ఫస్ట్ ఫోటో కరెక్ట్గా తీసుకుంది. మీరు ముఖంలో స్మైల్ ఉండేలా కూడా చూసుకోవాలి, కొద్దిగా చిరునవ్వుతో ఉండేలా తీయండి. రెండో చిత్రం తీద్దాం అనుకుంటే ఆవిడ ఫేస్ సరిగా పెట్టలేదు కావున రెండో చిత్రం తీసుకోవట్లేదు. మరొకసారి ఈ ఫేస్ చూడండి, మొదటి 2 చిత్రాలు మ్యాచ్ అవ్వలేదని చెప్తుంది. మొదటి 2 చిత్రాలు మ్యాచ్ అవుతే మాత్రమే మూడో చిత్రం తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మ్యాచ్ అయ్యాయి, మొదటి 2 చిత్రాలు మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు మరలా మూడో చిత్రం తీసుకోవాలి మనం. ఈ మూడో చిత్రం తీసుకునేటప్పుడు 3 ఫోటోలు ఒకే విధంగా ఉంటే మాత్రమే క్యాప్చర్ తీసుకుంటుంది. వెనకాల నీడ పడకుండా చూసుకోవాలి. సభ్యురాలు ముఖం చిరునవ్వు ఉండే విధంగా 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. వెనకాల వైట్ బోర్డు కానీ గోడ కానీ ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత సభ్యులు 3 ఫోటోలు ఒకే విధంగా ఉన్న తర్వాత మాత్రమే మనం సమర్పించాలి. ఈ విధంగా సమర్పిస్తే సభ్యుల ముఖం